నమస్కారం ఘంటారామానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. భాగ్యనగరం చేరిన జాతీయ రాజకీయం. భాజపా తెరాస సమావేశాలతో రాజుకున్న వేడి. అట్టహాసంగా హైదరాబాద్లో భాజపా కార్యవర్గ సమావేశాలు. భవిష్యత్తు రాజకీయాలపై ప్రధాని సహా అగ్రనేతల మథనం. రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు తెరాస సంపూర్ణ మద్దతు. మోదీ ప్రధాని కాదు, సేల్స్ మ్యాన్ అంటూ కేసీఆర్ విమర్శలు. కాంగ్రెస్ లో మరోసారి బయటపడిన విభేదాలు. బీహెచ్ యశ్వంత్ ను కలవడంపై రేవంత్ అభ్యంతరం, తప్పుబట్టిన సీనియర్లు. తెరాస ఎంపీ నామాకు చెందిన మధుఖాన్ సంస్థ ఆస్తులు అటాచ్. రాంచీ హైవే రుణం దారి మళ్లించినట్లు ఈడీ అభియోగం. నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం. మరో 1663 ఉద్యోగాల భర్తీకి అనుమతి. మహారాష్ట్రలో ఉదయ్పూర్ తరహా ఘటన. నుపూర్ శర్మకు మద్దతుగా పోస్టు చేసిన వ్యక్తి దారుణ హత్య. ప్రధాని మోదీని వ్యతిరేకిస్తున్న విపక్షాలు యావత్ దేశాన్ని వ్యతిరేకించడం ప్రారంభించాయని భాజపా విమర్శించింది. హెచ్ఐసిసి వేదికగా జరుగుతున్న భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు సహా అనేక అంశాలపై చర్చించారు. కేరళ, బెంగాల్లో జరుగుతున్న హింసతో కార్యకర్తలే కాదు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంది. త్వరలోనే అందరికీ న్యాయం జరుగుతుందని జాతీయ కార్యవర్గం స్పష్టం చేసింది. రెండేళ్లకోసారి భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతుండగా కోవిడ్ కారణంగా అంతరాయం ఏర్పడింది. కరోనా తర్వాత నిర్వహించే మొట్టమొదటి జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్ వేదికగా నిర్వహిస్తున్నారు. సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ప్రధాని మోదీ మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయం చేరుకున్నారు. ఆయనకు గవర్నర్ తమిళసై సౌందరరాజన్తో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక హెలికాప్టర్లో మోదీ హెచ్ఐసిసి బయలుదేరి వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో హెచ్ఐసిసి వేదికగా జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశంలో పలువురు కేంద్ర మంత్రులు, భాజపా పాలిత రాష్ట్రాల సీఎంలు, సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రధాని మోదీని సత్కరించారు. అనంతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, నేతలు ఈటల రాజేందర్, జితేందర్ రెడ్డి వారిని సన్మానించారు. దేశంలో పేదల అభ్యున్నతి, మహిళా సాధికారత, స్వతంత్రతను మన స్వాతంత్ర్య సమరయోధులు ఆశించారన్న జాతీయ కార్యవర్గం అందుకు అనుగుణంగా కేంద్రంలోని భాజపా సర్కారు పనిచేస్తుందని వెల్లడించారు. సామాజిక భద్రతకు సంబంధించి ప్రధాని మోదీ అమలు చేస్తున్న పథకాలపై చర్చించిన కార్యవర్గం ప్రజల ఆర్థిక స్వావలంబన దిశగా ఎన్నో చర్యలు చేపట్టినట్లు నడ్డా గుర్తు చేశారు. కరోనా సమయంలో ప్రపంచం, దేశ ప్రజలకు భారత్ అందించిన సేవలు అసమానమైనవని ఆయన పేర్కొన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న వేళ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ఎంపిక చేయడం పార్టీ తీసుకున్న మరో కీలకమైన నిర్ణయమన్నారు. విపక్ష పార్టీలు అవినీతి అక్రమాల్లో మునిగి ఉంటే సమాజ అభివృద్ధికి భాజపా కట్టుబడి ఉందని గుర్తు చేశారు. బెంగాల్, కేరళలో కార్యకర్తలను చంపుతుండటంపై ఆందోళన వ్యక్తం చేసిన కార్యవర్గం వారి సేవలను జ్ఞప్తికి తెచ్చుకుని నివాళులర్పించింది. దేశవ్యాప్తంగా పార్టీని మరింత బలోపేతం చేయడంపై కృషి చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రధాని 8 ఏళ్ల పాటు కాదు, మరో 20 ఏళ్ల పాటు పాలన అందించాలని కోరుకుంటున్నామని పలువురు నేతలు అభిప్రాయపడ్డారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వెల్లడించారు. కేసీఆర్ పార్టీ వైఖరి ఏంటనేది ప్రజలందరికీ అర్థమైందని భాజపా కార్యవర్గం అభిప్రాయపడింది. ఆయన కుటుంబం, పార్టీకి రాజకీయం ఓ సర్కస్ కావచ్చు కానీ భాజపాకి దేశమే ముఖ్యమని పేర్కొన్నారు. तानाशाह वो जो संविधान की मर्यादा को भंग करे, और आज तेलंगाना की धरती पर संविधान की मर्यादा भंग करने वाले का नाम केसीआर जी है।
मैं इतना ही कहना चाहूंगी कि केसीआर परिवार के लिए राजनीति सर्कस हो सकती है, हमारे लिए राष्ट्रनीति का ये माध्यम है। केसीआर जी के यहाँ पर इस प्रकार का पॉलिटिकल क्लाउनिश बिहेवियर शायद एक पार्टी प्रोसीजर होगा। हमारे लिए राष्ट्रीय कार्यकारिणी की बैठक का किसी शहर में, किसी प्रदेश में होना उस प्रदेश के कार्यकर्ताओं के लिए गौरव का विषय है और कार्यकारिणी के माध्यम से राष्ट्रहित में समाज के उत्थान के लिए भाजपा के कार्यकर्ता क्या संकल्प लेंगे, इस दृष्टि से कार्यकारिणी की बैठक बहुत ही महत्वपूर्ण है। What Telangana is doing today is dynastic politics. India will never follow it. A political organization that is steeped in corruption, a political organization that believes that grandstanding means not receiving the Honorable Prime Minister of the country, a political organization that is dedicated to the children of one leader and not citizens of the state. This is not a model that... ప్రధాని మోదీ సహా హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు, భాజపా పాలిత రాష్ట్రాల సీఎంలు అందరూ హెచ్ఐసిసి సమీపంలోని నోవాటెల్ హోటల్లోనే బస చేయనున్నారు. దీంతో హెచ్ఐసిసి ప్రాంగణమంతా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ప్రధాని వేదిక వద్దకు జాతీయ కార్యవర్గ సమావేశానికి హాజరవుతున్న 340 మంది సభ్యులు మినహా మరెవరూ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాల అనంతరం రేపు సాయంత్రం పరేడ్ మైదానంలో జరగనున్న విజయ సంకల్ప సభకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. బహిరంగ సభకు పెద్ద ఎత్తున జన సమీకరణకు పార్టీ అధిష్టానం పూనుకుంది. సభ ఏర్పాట్లకు సంబంధించి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ పరేడ్ గ్రౌండ్స్ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నరేష, మనం ప్రస్తుతం పరేడ్ గ్రౌండ్లో ఉన్నటువంటి విజయ సంకల్ప సభ ఏర్పాట్ల మీద చూస్తున్నాము. ఇప్పటికైతే దాదాపు సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిపోయాయి. కొద్దిసేపటి క్రితమే నగర సివి ఆనంద్ కూడా పోలీసు అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. వాళ్ళందరికీ కూడా డ్యూటీల కేటాయింపు కూడా చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము, ఇది జాతీయ పదాధికారులకు సంబంధించినటువంటి స్టేజ్. ఇందులో కేవలం జాతీయ పదాధికారులు మాత్రమే ఉంటారు. దీని పక్కనే చూసుకుంటే అక్కడ మనకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించేటువంటి సభాస్థలి. ఇక్కడ నుంచి ఈ వేదిక మీద నుంచే ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. ఆయనతో పాటు కేవలం 8 మంది మాత్రమే ఆ డయాస్ మీద కూర్చుంటారు. నరేంద్ర మోడీతో పాటు జేపీ నడ్డా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఆయనతో పాటు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఆయనతో పాటు ఇంకో 3-4 మాత్రమే ఈ స్టేజ్ మీద కూర్చునే అవకాశం కల్పించారు. దాంతోపాటు ఇక అటు పక్కన ఆ స్టేజ్ పక్కన చూసుకుంటే అక్కడ ముఖ్యమంత్రులు, అదేవిధంగా కేంద్ర మంత్రులు మాత్రం కూర్చునేందుకు అటు స్టేజ్ ఏర్పాటు చేశారు. మొత్తం 3 వేదికలను ఏర్పాటు చేశారు. అయితే దీనికి ముందు సభా వేదికకు సరిగ్గా ఎదురుగా జనాలు సభకు ఎవరైతే తరలి వస్తారో వాళ్ళందరికీ కోసం కూడా టెంట్లను ఏర్పాటు చేశారు. ఒకవేళ వర్షం వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు భారీ టెంట్లను కూడా వేశారు. ప్రజలంతా కూడా కూర్చుని సభను చూసే విధంగా కుర్చీలను ఏర్పాటు చేశారు. అయితే పోలీసులంతా కూడా భారీ భద్రతను కూడా ఏర్పాటు చేశారు. సుమారు 3000 మంది పోలీసులను, ఇక్కడి లోకల్ పోలీసులను ఏర్పాటు చేశారు. వీళ్ళతో పాటు ఇతరత్ర పోలీసులు కూడా అందుబాటులో ఉంటారని కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు చెప్తున్నారు. ఇక సభకు భారీగా జన సమీకరణ చేస్తున్నారు. సుమారు 10 లక్షల మందిని తరలించాలని కూడా భాజపా నేతలు దానిపై దృష్టి సారించారు. ఇందుకోసం సుమారు ప్రత్యేకమైనటువంటి 15 రైళ్లను కూడా ఏర్పాటు చేశారు. వాటితో పాటు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేశారు. ఇవన్నిటితో పాటు స్థానికంగా కూడా వివిధ జిల్లాల నుంచి, రాష్ట్రంలో నుంచి, వివిధ ప్రాంతాల నుంచి, వివిధ జిల్లాల నుంచి కూడా సభకు తరలిస్తున్నారు. అయితే ప్రధానంగా దానికి ఒక్కొక్క పేరును కూడా దీనికి పెట్టారు. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారిగా బీజేపీ ఒక భారీ సభను ఏర్పాటు చేస్తుందని కూడా భాజపా నేతలు అంటున్నారు. ఈ సభకు విజయ సంకల్ప సభ అని చెప్తున్నారు. అయితే 2024 ఎన్నికలే లక్ష్యంగా ఈ సభలో నరేంద్ర మోదీ కీలక ఉపన్యాసం ఇస్తారని కూడా భావిస్తున్నారు. ఇవి ఇక్కడ తాజా పరిస్థితులు. ఓవర్ టు యు. ధన్యవాదాలు శ్రీనివాస్.
అంతకుముందు కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళితే మేము సైతం సిద్దమేనని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. మర్యాద ఇచ్చి పుచ్చుకుంటామని ఎవ్వరూ ఎవరికీ భయపడరని భాజపాను ఉద్దేశించి తెలిపారు. బేగంపేట విమానాశ్రయంలో ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలికేందుకు సీఎం రాలేదన్న ప్రశ్నకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా తానొచ్చినట్లు తేల్చి చెప్పారు. భాజపా కార్యవర్గ భేటీ పేరుతో హైదరాబాద్కు టూరిస్టులు వరుస కట్టారని చురకలంటించారు. అంటే క్యాబినెట్లో ఉన్నటువంటి రిప్రజెంటేటివ్ రిసీవ్ చేసుకోవచ్చు. రెండోది మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో మర్యాద ఉంటుంది. హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్లు జరుగుతున్నప్పుడు భారత్ బయోటెక్ ఆయన విజిట్ చేసినప్పుడు ఆయనకు ప్రోటోకాల్ అవసరం లేదు, ముఖ్యమంత్రి గారు అవసరం లేదు. ఆయన అనేక సందర్భాలలో హైదరాబాద్ వచ్చినప్పుడు సీఎం గారు వెళ్ళిండ్రు, రిసీవ్ చేసుకుంటూ మీరు అందరూ చూశారు. అది అక్కడి నుంచే జరుగుతున్నటువంటి పరిణామాలు. కాబట్టి ఇక్కడ తప్పు పట్టడానికి ఏం లేదు. ఇప్పుడు బాయ్ బాయ్ మోదీ అనేది ఎప్పుడు వచ్చినటువంటి అంశం. బీజేపీ వాళ్ళు మా ముఖ్యమంత్రి గారి మీద ఒక క్యాప్షన్ పెట్టడం జరిగింది. ఒక రాజకీయ పార్టీగా, ఒక ప్రభుత్వంగా మరి తిరిగి బాయ్ బాయ్ మోదీ అని పెట్టినటువంటిది కూడా మీరు చూశారు. అందరూ కూడా టూరిస్టులాగా హైదరాబాద్కు వచ్చారు. హైదరాబాద్ ఆహ్వానిస్తుంది, బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకుంది. హైదరాబాద్ అందాలని చూసి ఇంత బ్రహ్మాండమైనటువంటి డెవలప్మెంటు, ఇది మోడల్ భారతదేశం అంతా విస్తరించాలని చూసి నేర్చుకోవడానికి వచ్చింది. ఒకటి రోజు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి భాష ఇది రాష్ట్రానికి సంబంధించింది కాదు. జస్ట్ హైదరాబాద్లో ఒక 4-5 కాన్స్టిట్యున్సీల శాంపిల్ చూపించినాం ఈరోజు. మా గవర్నమెంట్ని డిజాల్వ్ చేసి ఎలక్షన్ బొమ్మని వాళ్ళు అడుగుతుర్రు. మేమేం అడుగుతున్నాం, దేశ ప్రజలు కూడా కోరుకుంటుర్రు. మీరు కూడా ముందస్తు ఎన్నికలకు రండి, మేము రెడీ. అన్ని కలిపి ఒకటేసారి పెడదాం, రెడీ. దేనికంటే దానికి రెడీ. బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉండరు. ఇంకా ఎందుకు స్పందించలే రాష్ట్ర ముఖ్యమని చెప్పాలి. దేనికి స్పందిస్తలేను? నీకు విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. నీకు బాగా పేటరైపోతున్నావు. బాగా విచ్చలవిడితనం నీకు ఎక్కువైపోయింది. నీ విచ్చలవిడితనంతోనే తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రత క్షీణించినాయి. కనీసం ఎక్కడ ఏ సంఘటన జరిగి కూడా కనీసం స్పందించే స్థితిలో రాష్ట్ర ముఖ్యమంత్రి లేడు, ప్రభుత్వం లేదు. నీ మంత్రుల, నీ ఎమ్మెల్యేల విచ్చలవిడితనంతో సామాన్య ప్రజలు రోడ్డు మీద తిరిగే పరిస్థితి లేదు. సామాన్య ప్రజలు నిత్య జీవితాన్ని వెల్లదీసే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. బెదిరింపులకు పాల్పడుతున్నారు, హత్యలకు పాల్పడుతున్నారు, అత్యాచారాలకు పాల్పడుతున్నారు, కబ్జాలకు పాల్పడుతున్నారు, మాఫియాకు పాల్పడుతున్నారు. లేని దందా చెప్పొకటి, డ్రగ్స్ దందా ఇక్కడనేనే, భూదందా ఇక్కడనేనే, మైనింగ్ మాఫియా ఇక్కడనేనే. నీ విచ్చలవిడితనంలోని, నీ ప్రభుత్వం యొక్క విచ్చలవిడితనంతో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రత ప్రజలు బతకలేని పరిస్థితి ఉన్నది. హైదరాబాద్ను డ్రగ్స్కి అడ్డాగా మార్చినావు. ఒక్కసారి విచారణ అంటావు. ఒక్క 3 రోజులు అల్చల్ చట్టం తన పని తాను చేసుకోబోతుంది అంటావు. నువ్వు పోటీ లెక్క నువ్వు వేసేలో పీకేది, అది తెలుసు అందరికీ. కానీ అల్చల్ చేస్తారు ఒక 1 వీక్ 5 డేస్. ఓ మీడియాలో బ్రేకింగ్, మొత్తం టీవీలలో హెడ్లైన్స్ మొత్తం కేసీఆర్ కేసీఆర్ కేసీఆర్. మళ్ళా వారం రోజుల అవుట్. మళ్ళా ఒక ఆఫీసర్ కలిసి చెప్పింది నాకు, సార్ డ్రగ్స్ కేసు అప్పుడు గిట్టే మాకు చెప్పింది సార్, చాలా సీరియస్ తీసుకోండి. ఏం చేస్తున్నావా నువ్వు ఆఫీస్లో? నువ్వు పల్లెక డ్యూటీ చేస్తున్నావా? నువ్వు వెంటనే డ్రగ్సే చాలా సీరియస్ చేయని చెప్పానట. సీరియస్ చేయని చెప్పినాక ఈయన పాపం ముఖ్యమంత్రి చెప్పని చెప్పి సీరియస్ మొత్తం రికార్డ్ అంతా, రిపోర్ట్ అంతా రాసిండట. రాసి ఎవరెవరు అక్యూజ్ అందరు రిపోర్ట్ రాసిండట. కరెక్ట్ 10 రోజులకు ఫోన్ చేసినట, నీకు ఇదే పని, వేరే పని లేదన్నట. మళ్ళీ కదా కేసు క్లోజ్. మొన్న డ్రగ్స్ కేసు మళ్ళీ బయటకు వచ్చింది. ఏం చేసినాం వద్దని చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. నీ చుట్టపోలున్నారు అలా, నీ కుటుంబం ఉందా అలా చెప్పాలి. ఇలా క్రిమినల్స్ మొత్తం రెచ్చిపోతున్నారు తెలంగాణ రాష్ట్రంలో. క్రైమ్ రేట్ పెరిగింది తెలంగాణ రాష్ట్రంలో నీ విచ్చలవిడితనం వల్ల. దేశంలో ఏం జరిగింది? అంతకుముందు గోకుల్ చాట్లో బాంబ్లాట్ జరుగుతుందా ఇప్పుడు దేశంలో ఎక్కడైనా? లుంబిని పార్క్లో బాంబ్లాట్ జరిగిందా తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైనా? దేశంలో ఎక్కడ బాంబ్లాట్ చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి? నువ్వు బలహీనుడు, నువ్వు చేతనావస్థలో నువ్వు బలహీనుడు, నువ్వు జీరో అయిపోయిన ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి.
అమెరికా ఎన్నికలను అహ్మదాబాద్ మున్సిపల్ ఎన్నికలు మోడీ ఆట. రాష్ట్రపతి ఎన్నికలు తీసుకొచ్చి గిడ ఫ్లెక్స్ కడతారు. గిడ ఒక గౌరవప్రదమైన ఎన్నికలు అవి. ఎప్పుడైనా దేశంలో రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ర్యాలీలు తీసారో ఒకసారి అర్థం చేసుకోవాలి. తెలంగాణ చౌరస్తాలో హైదరాబాద్లో ఎక్కడైనా ఫ్లెక్స్లు కట్టిరా రాష్ట్రపతి ఎన్నికలకు? ఎక్కడైనా కట్టిరా? ఎక్కడైనా దేశంలో ఎక్కడ కట్టలే. దేశంలో ఎక్కడ ఫ్లెక్స్లు కట్టలే. రాష్ట్రపతి ఎన్నికల్ని అగౌరవపరుస్తున్నావు నువ్వు. ర్యాలీ చేస్తారా? ఎవడన్నా నవ్వుతుడు, దేశమంతా నవ్వుతున్నాను చూసి. రాష్ట్రపతి ఎన్నికలు ఇక్కడ ఓటర్సా? తెలంగాణ రాష్ట్రంలో ఓటర్సా? పబ్లిక్ ఓటర్సా? అదేమన్నా పబ్లిక్ ఓటర్సి గెలుస్తాయి ఎన్నికలు? అవేమన్నా నాకు అర్థం కాలే. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ ఎన్నికలన్నా పబ్లిక్ ఓట్లేస్తే గెలుస్తారనుకుంటాడు. పాప డిప్రెషన్ ఉన్నాడు. వాళ్ళ ఓట్లు పోయేటోడు కదా, మళ్ళీ గెలిచేది పీకెళ్ళేది అయిపోయేది. నువ్వు దాని రాష్ట్రపతి ఎన్నికల యొక్క ఆ ఎన్నికల యొక్క వ్యవస్థనే కించపరిచి అంత పెద్ద ఎన్నికలను, గౌరవప్రద ఎన్నికలను దిగజార్చి నువ్వు ఇలా నువ్వు చేసి నువ్వేమనుకున్నావు? తెలంగాణలో నా గ్రామ సర్పంచ్ ఎన్నికలు అనుకున్నావు? చెప్పాలి, నాకు అర్థం కాలే. గ్రామ సర్పంచ్ అనుకున్నావా, లేకపోతే తెలంగాణలో గ్రామానికి ఒక మండలానికి సంబంధించి ఒక మున్సిపల్ ఎన్నికలు అనుకున్నావు? నువ్వు హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికలు గీడ ర్యాలీ ఇస్తున్నావు. హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికలపై ర్యాలీ చేయకపోతే నువ్వు అతి గతి లేదా? నీకు తెలంగాణలో గతి లేదు. ఈయన చెప్తున్నాడు రాష్ట్రపతి ఎన్నికలకి వెళ్తాడు. ఈయన పోటీగాడిన అన్ని పనులకి పిలిపిస్తున్నాడా? ఏమైంది? హైదరాబాద్లో 4 సీట్లున్న భారతీయ జనతా 48 సీట్లు గెలిచింది. నీకు నాకు తేడా ఎంత? 6,000 ఓట్సే. నీకు నాకు ఎంత తేడా? 6,000 ఓట్లే ఫరక్. నువ్వు అధికారంలో పార్టీ, గతంలో మేయర్ నువ్వే. 4 సీట్లున్న భారతీయ జనతా పార్టీ 48 సీట్లు గెలిచాం. హుజరాబాద్లో గెలిచాం, దుబ్బాకలో గెలిచినాం. నీ పరిస్థితి ఏంటి చెప్పుకో. ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గింది, ఇది మరి పెరుగుతున్నది. 10 ఏళ్ల కాలం మోడీ ప్రజలు ప్రభుత్వానికి 8 ఏళ్ళు వృధా ఇచ్చినాడు. నువ్వేం చేసినావు? నువ్వు మొదటిసారి ఏం చేసినావు? ఫస్ట్ టైం గెలవడనే. ఇప్పుడే కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. మనం కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఇక నెక్స్ట్ చూద్దాం అన్నాడు. ఫస్ట్ ఎట్లా చంపుకోవాలో చూసినావు, నెక్స్ట్ చంపుడు మొదలుపెట్టినావు. ఇక నువ్వు చెప్పాలి, ఈ 8 ఏళ్ల కాలంలో నువ్వు చేసింది ఏంది, నువ్వు పొడిచింది ఏంది, నువ్వు పీకింది ఏంది? మోడీ గారు 370 ఆర్టికల్ రద్దు చేస్తాడు, చేసిండు. అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తాడు, నిర్మాణం ప్రారంభమైంది. త్రిపుల్ తలాక్ రద్దు చేస్తున్నాడు, రద్దు చేసిండు. ఈ దేశంలో పేద ప్రజలకు ఇండ్లు ఇస్తున్నాడు, ఇండ్లు ఇచ్చిండు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద బియ్యం ఇస్తున్నాడు. 5 కిలో బియ్యం నువ్వు అమ్ముకుంటున్నావు. స్వచ్ఛ భారత్ మిషన్ పేరుగా టాయిలెట్స్ నిర్మాణం చేస్తున్నాడు. గ్రామీణ సడక్ రోడ్లు వేస్తున్నాం. పల్లె ప్రకృతిని పైసలు ఇస్తున్నాం. రైతు వేదికలకు పైసలు ఇస్తున్నాం. శ్మశాన వాటికలకు పైసలు ఇస్తున్నాం. నువ్వేం చేసినావు? డబుల్ బెడ్రూమ్ ఇస్తాను. ఇంతవరకు ఒక్కరికి రూమ్ ఇవ్వకపోతే, ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వకపోతుంది ఒక్కరికి. కేంద్రం ఇచ్చే పైసలు వాడుకున్నావు, ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వకపోతుంది. రైతులకు రుణమాఫీ చేస్తానని చేయకపోతుంది. మోడీ గారి హయాంలో రైతుల ఆత్మహత్య పంజాబ్లో పోయిన 3 లక్షలు ఇచ్చినాడు పోటీ. ఇక్కడ ఎందుకు ఇస్తలేవని అంటున్నాను నేను. ప్రధాని నరేంద్ర మోదీ తన 8 ఏళ్ల పాలనలో దేశాన్ని నాశనం చేశారని, శ్రీలంక వంటి దేశాల ఎదుట చులకన చేశారని ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. మోదీని సేల్స్ మ్యాన్ గా అభివర్ణించిన గులాబీ దళపతి తన మిత్రులైన వ్యాపారుల కోసమే పని చేస్తున్నారని దుయ్యబట్టారు. విపక్షాల రాష్ట్ర అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతుగా హైదరాబాద్ జలవిహార్లో తెరాస నిర్వహించిన సభలో ప్రధాని లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. మహారాష్ట్ర మాదిరిగా తెలంగాణలోనూ ప్రభుత్వాన్ని కూలదోస్తామని ఓ కేంద్ర మంత్రి అంటున్నారని, వారు ఇక్కడ సర్కారు కూలిస్తే తాము ఢిల్లీలో వారిని గద్దె దింపుతామని కేసీఆర్ హెచ్చరించారు. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతుగా హైదరాబాద్ జలవిహార్లో తెరాస నిర్వహించిన సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంలోని భాజపా ప్రభుత్వ విధానాలను తూర్పారబట్టారు. దేశంలో నిత్యం ప్రజాస్వామ్యాన్ని మంటగలుపుతున్న మోదీ సర్కార్ సమాఖ్య విధానాన్ని విజయవంతంగా ఖూనీ చేసిందన్నారు. తన మాట వినని ప్రభుత్వాలను కూలదోస్తోందని దుయ్యబట్టారు. మహారాష్ట్రలాగా తెలంగాణలోనూ ప్రభుత్వాన్ని పడగొడతామని ఓ కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ఢిల్లీలో భాజపాను గద్దెదించుతామని స్పష్టం చేశారు. राज्यों के सरकार को सताना, जो इनके बात नहीं मानते उनको गिराना। यहाँ महान केंद्रीय मंत्री है जो मोदी साहब के क्लासेस सुन के ट्रेंड है, बड़े महान मंत्री देख रहे। केंद्रीय मंत्री आज हैदराबाद में कह रहे, बड़ा आश्चर्य होता है। आज टीआरएस के एमएलए है
103 और हमारे एक फ्रेंडली पार्टी है उनके एमएलए 7 और माननीय केंद्रीय मंत्रीगण जो हैदराबाद में बैठे हुए हैं वो कह रहे हैं महाराष्ट्र में जैसा सरकार गिरा है तेलंगाना में देखने को मिलेगा, तेलंगाना सरकार भी गिराएंगे। ठीक बात है, गिराइए, हम भी इंतजार कर रहे हैं उस बात का, ताकि हम फ्री हो जाए, आपको दिल्ली से उतार देंगे। రైతులను ఉగ్రవాదులతో పోల్చి జీపులు ఎక్కించి చంపిన ఘనత భాజపాకే చెందుతుందని కేసీఆర్ మండిపడ్డారు. శాశ్వతంగా పదవిలో ఉంటానని మోదీ అనుకుంటున్నారని ఎప్పటికీ సాధ్యం కాదన్నారు. किसानों के बारे में जो हमारे देश का बहुत बड़ा हिस्सा है, आपने जिस प्रकार से डीजल बढ़ा दिए, पेट्रोल बढ़ा दिए, बिजली का कीमत बढ़ा दिए, उससे इन्वेस्टमेंट डबल जरूर हो गया है। 13 महीने इस देश में किसानों ने आंदोलन किया आपके सरकार के खिलाफ, आपके नीतियों के खिलाफ। आप किस प्रकार के गंदे गंदे आरोप हमारे अन्नदाताओं पर लगा रहे थे। आपने तो उनको उग्रवादी कह दिया, खालिस्तानी कह दिया, जो आपके मन में आए मनमानी कह दिए। आपके मंत्रियों ने आंदोलनकारियों पे जीप चढ़ाए, कार चढ़ाए, मार दिए, हत्या भी किए और उस दौरान 700 किसान वीर गति पाए। मोदी जी, मुझे लगता है कि एक भ्रम में है कि हम ही परमानेंट है, कोई परमानेंट नहीं है, ये अननेचुरल है। इस देश में लोकतंत्र है, इसलिए परिवर्तन कभी भी संभव है, असंभव नहीं है। మోదీ ప్రధానిగా కాకుండా వ్యాపారుల కోసం సేల్స్ మ్యాన్ గా వ్యవహరిస్తున్నారని కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. శ్రీలంకలోని ఓ ప్రాజెక్టును కూడా బడా వ్యాపారవేత్తకు ఇప్పించారనే ఆరోపణలపై హైదరాబాద్ లో మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. आपने श्रीलंका जाके प्रधानमंत्री का रोल नहीं निभाया, बल्कि एक छोटा सा व्यापारी का सेल्समैन बन गए थे। आप देश का अपमान किए। श्रीलंका पार्लियामेंट कमेटी के सामने श्रीलंका इलेक्ट्रिसिटी बोर्ड के चेयरमैन बयान दिया दुनिया के सामने खुलेआम कि भारत के प्रधानमंत्री के दबाव के कारण हमने ये कॉन्ट्रैक्ट किसी हिंदुस्तानी व्यापारी को दिया। ये क्या देश का इज्जत बढ़ाएगा? किसी भी प्रधानमंत्री जी के कालखंड में ऐसे आरोप भारत पर नहीं लगे। भले ही आप खामोश हो, हम खामोश नहीं बैठेंगे, हम जरूर लड़ते रहेंगे। अगर आप ईमानदार है, सच्चे हैं, तो कल के पब्लिक मीटिंग में हैदराबाद से ही भारत के जनता को उत्तर दीजिए, बताइए साफ साफ क्या हुआ श्रीलंका में। ये हम आपसे पूछ रहे हैं, वरना हम आपको दोषी मानेंगे, बिल्कुल दोष देंगे आपको। इसीलिए मैं आपको टाइटल दे रहा हूं कि आप प्रधानमंत्री का काम नहीं कर रहे हो, आपके शाहूकार दोस्तों का सेल्समैन बन के काम कर रहे हो। हाँ बिल्कुल। మేక్ ఇన్ ఇండియా అనేది శుద్ధ అబద్ధమని ముఖ్యమంత్రి విమర్శించారు. మోదీ సర్కార్ విధానాల వల్ల పేరెన్నికగన్న సంస్థలన్నీ ఒక్కొక్కటిగా దేశం నుంచి తరలిపోతున్నాయన్నారు. చరిత్రలో ఎప్పుడూ లేనంత రూపాయి దిగజారిందని, ఇది దేశానికే సిగ్గుచేటని దుయ్యబట్టారు. लोग नहीं आए, मेक इन इंडिया में कुछ नहीं हुआ, ये तो झूठ था। कुछ आया देश में या कुछ गया? कितने भारी उद्योग चले गए, कितने श्रमिक रोडों पे आ रहे हैं आपके गलत नीतियों के कारण से। हिमालय के उस पार रहने वाले चाइना में क्या हुआ? वहां बातें कम, काम ज्यादा, अच्छा नतीजा। यहां हमारे पास बातें ज्यादा, काम कुछ नहीं, गलत नतीजा। आज रुपये का वैल्यू क्या है, मैं पूछ रहा हूं आपसे, कल उत्तर दीजिए। भारत के इतिहास में पहली बार सबसे नीचा वैल्यू किसी प्रधानमंत्री के समय में नहीं हुआ। ये भी आपको शोभा देता है प्रधानमंत्री जी? मैं जानना चाहता हूं भाई, नेपाल का रुपया नहीं गिरता, बांग्लादेश का नहीं गिरता, सिर्फ भारत का ही क्यों गिरता? हम जानना चाह रहे हैं मोदी जी, आज भारत का ही रुपया क्यों गिरता? దేశాన్ని అభివృద్ధి చేయాలని మోదీకి 2 సార్లు ప్రజలు అవకాశమిస్తే అసమర్థ విధానాలతో భ్రష్టు పట్టించారని కేసీఆర్ విమర్శించారు. తమ ప్రశ్నలకు భాజపా సభలో ప్రధాని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. मोदी जी, एक बात का उत्तर दीजिए। आपको जनता ने जो मैंडेट दिया 10 साल का 2 बार चुन के, आपने 8वां साल का भी बजट पेश कर दिया। देश में 70,000 टीएमसी पानी की उपलब्धि है, आप कम से कम पानी भी फराहम नहीं करे जनता को। और शर्म की बात यह है, पीने का पानी देश के कोना कोना, देश के राजधानी दिल्ली में भी आप पानी नहीं दे पा रहे। ये आपकी मान्यता है, दिया आपने। हाल ही में मैं जब दिल्ली गया, वहां के लोग रो रहे थे। जो पीने के पानी नहीं देने वाला प्रधानमंत्री है, बड़े बड़ी बातें करते हैं। आप ना बिजली दे सकते हैं और ना पीने का पानी दे सकते हैं। देश में उपलब्ध सहज रिसोर्सेस को एक्सप्लॉइट करके देश के जनता को नहीं दे सकते हैं। क्या दे सकते हैं? सिर्फ भाषणबाजी, द्वेष, विद्वेष, विपक्षियों का अपमान, सरकारी संस्थाओं का दुरुपयोग। एक नए भारत को, अच्छे भारत को, ईमानदार भारत को बनाने के लिए फिर एक जंग हमें लड़ना पड़े। రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు సంపూర్ణ మద్దతిస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు.
రాష్ట్రపతి ఎన్నికల సాక్షిగా తెలంగాణ వేదికగా పోరాటానికి నాంది పడిందని విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా స్పష్టం చేశారు. తెలంగాణలో లభించిన ఆతిథ్యం, అభిమానం ఆకట్టుకుందని కొనియాడారు. దేశంలో పరిస్థితులు దిగజారుతుంటే చూస్తూ ఉండలేమని ఓ ప్రజా ప్రతినిధిగా, పౌరునిగా వ్యతిరేకంగా పోరాడాల్సిన బాధ్యత ఉందని తెలిపారు. ఇది ఇద్దరు వ్యక్తుల గుర్తింపు కోసం జరిగే పోరాటం కాదని, విశాల భారత పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో కేంద్రానికి వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. దేశంలో వ్యవస్థలు కుప్పకూలుతాయని యశ్వంత్ సిన్హా విమర్శించారు. అనంతరం బేగంపేట ఐటీసీ కాకతీయ హోటల్లో ఎంఐఎం ఎమ్మెల్యేలు మొజం ఖాన్, బలాలా, కౌసర్ మొహిద్దీన్లతో ఆయన భేటీ అయి మద్దతు కోరారు. लेकिन मुझे पूरा विश्वास है, मैं आपसे आज कह के जाना चाहता हूं, जितने प्रश्न आदरणीय मुख्यमंत्री जी ने पूछे उसमें एक का भी जवाब वो नहीं देंगे. वो इसलिए नहीं जवाब देंगे कि उनके पास जवाब है ही नहीं. देश का दुर्भाग्य है. और मुझे पूरा विश्वास आज हो गया यहां आने पर हैदराबाद और आप सबका उत्साह देखने के बाद कि इस देश में लोकशाही को कोई हरा नहीं सकता. जब तक तेलंगाना है, जब तक टीआरएस है, तब तक हमारे देश में प्रजातंत्र सुरक्षित है. मुझे अपने मन में यह विश्वास नहीं था, विश्वास था कि वोट मिल जाएगा, लेकिन यह विश्वास नहीं था कि इतना स्वागत होगा. यह विश्वास नहीं था कि आज यहां से एक नए युद्ध की शुरुआत होगी और वो राष्ट्रपति चुनाव में खत्म नहीं होगी, उसके आगे भी चलेगी और हम सब मिलकर उस लड़ाई को लड़ेंगे. అంతకుముందు యశ్వంత్ సిన్హాకు హైదరాబాద్లో ఘన స్వాగతం లభించింది. ఈ ఉదయం రాయ్పూర్ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయం చేరుకున్న యశ్వంత్ సిన్హాకు ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, మంత్రులు, తెరాస ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలికారు. కేసీఆర్, తెరాస నేతలతో విమానాశ్రయం లాంజ్లో కాసేపు సమావేశమైన యశ్వంత్ వారితో పలు అంశాలపై చర్చించారు. అనంతరం కేసీఆర్, యశ్వంత్ సిన్హా ఒకే వాహనంలో బయలుదేరి జలవిహార్ చేరుకున్నారు. ఆ సమయంలో యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలుకుతూ తెరాస నేతలు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు.